అసలు శివుడంటే ఎవరు? ఆనందం అంటే నిరపేక్షకంగా మనసుకి సంతోషం కలిగేది ఆనందం. ఇంకా ఎవరైతే శివుణ్ణి ధ్యానం చేస్తూ ఉంటారో, శివుణ్ణి పూజిస్తూ ఉంటారో, భక్తివన్ ప్రేక్షకులకు నమస్కారం. పరబ్రహ్మ స్వరూపం ఒక జ్యోతి రూపం, ఒక కాంతి రూపం. అది కేవలం అలా జ్ఞానంతో వెలుగుతూ ఉంటుందన్నమాట. కాకపోతే ఎప్పుడైనా సిద్ధులు, యోగులు, ఋషులు వాళ్ళు తపస్సులు చేస్తున్నప్పుడు వాళ్ళ కోసం ప్రత్యక్షమవడం, లేకపోతే అధర్మాన్ని పూర్తిగా నశింప చెయ్యాలి అంటే భగవంతుడు ఒక రూపంతో రావడం, రాక్షస సంహారం కోసం కొన్ని రూపాలను ధరించడం, ఇలా జరుగుతూ ఉంటుంది. ఇది కాకుండా గురుస్థానంలో ఉంటూ భగవంతుడు మనకి ఎన్నో విషయాలు నేర్పించాలి కాబట్టి కొన్ని రూపాలలో వస్తూ ఉంటాడు. ఈ క్రమంలోనే ఎన్నో 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 రూపాలు ఉన్నాయి. అంటే మామూలుగా అయితే పరబ్రహ్మ స్వరూపానికి సంబంధించి సృష్టికర్త, స్థితికర్త, లయకర్త అని అంటాం కదా. ఇవి కాకుండా ఇంకా ఎన్నో రూపాలు కనిపిస్తూ ఉంటాయి. ప్రతి రూపానికి మరి ఆ పేరు లేకపోతే తత్వం అవసరమా అంటే ఖచ్చితంగా అవసరం. ఎవరి కోసం? భగవంతుని కోసం కాదు, మన కోసమే. ప్రతి ఒక్క రూపానికి సంబంధించి ఎన్నో విషయాలు దాగి ఉంటాయి, మనం తెలుసుకోవాలి. ప్రతి ఒక్క నామానికి సంబంధించి ఎంతో తత్వం దాగి ఉంటుంది, ఇది కూడా మనం తెలుసుకోవాలి. ముఖ్యంగా శివ అనేటప్పటికీ శుభం, మంగళత్వంతో కూడుకున్న పదం. యజుర్వేదంలో రుద్రంలో అసలు పూర్తిగా శివ అంటే ఏమిటి చాలా అద్భుతంగా దీని వర్ణన ఉంటుంది. మనం ఓం నమ శివాయ అని భక్తి శ్రద్ధలతో అంటూ ఉన్న మనసులో ఒక కోరికని పెట్టుకుని ఉంటాం కదా. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ అంటూ ఆ కోరిక గురించే మనం ఎక్కువగా తలుచుకుంటూ ఉంటాం. వాస్తవానికి ఈ శివ శబ్దానికి ఎంత శక్తి ఉంటుంది, ఆ శుభం అన్నది ఎలా కలుగుతుంది, ఇది తెలుసుకుని ఈ నామాన్ని ఎప్పుడైతే జపిస్తామో భక్తితో నిజంగా అద్భుతాలు మనం చూస్తాం. మరి అంత శక్తి ఏమి దాగింది ఈ నామంలో? శివనామం ఎక్కడ పలుకుతే అక్కడ శుభం, శివనామం ఎక్కడ అది దాన్ని నిందిస్తారో అక్కడ అంతా అశుభం. అందుకే సతీదేవిగా అమ్మవారు ఉన్నప్పుడు శివనింద జరిగినప్పుడు ఆవిడ ప్రాణత్యాగం చేసుకుని మొత్తానికి ఆ యజ్ఞమే జరగకుండా ఆవిడ చెయ్యగలిగింది. ఎందుకంటే ఎక్కడ శివుడు ఉంటే అక్కడే శుభం, శివుడు లేకపోతే అంతా అశుభమే. అటువంటి ఈ శివనామం యొక్క రహస్యాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. శ్రీ మహాగణాధిపతయే నమః. ఓం నమః శివాయ. రుద్ర హృదయంలో అసలు రుద్రమే యజుర్వేదానికి హృదయంగా చెప్పబడుతూ ఉంటుంది. అటువంటి రుద్రానికి హృదయంగా చెప్పబడేటటువంటి అనువాకంలో ఉన్న కేంద్రస్థానంలో ఉన్న మంత్రం నమః శివాయ చ శివతరాయ చ. శివునికి నమస్కారము, అంతేకాక శివతరునికి నమస్కారము అని. అసలు శివుడంటే ఎవరు? ఈ చెప్పేదేమో రుద్రము అన్నారు, అందులో హృదయంగా చెప్పినటువంటి మంత్రం శివుడు అన్నారు. శివుణ్ణి అర్చించటానికి ఈ రుద్రనమకంతోనే మనం అభిషేకాలు చేస్తూ ఉంటాం. కనుక ఈ శివుడంటే ఎవరో ముందు తెలుసుకోవాలి. శివపురాణం దీని గురించి మనకి చక్కగా చెప్తుంది. శివ శబ్దానికి ఉన్నటువంటి నిర్వచనం: శం నిత్య సుఖమానందం, ఇకార పురుష స్మృత, వకార శక్తిరమృతం, మేలనం శివ ఉచ్యతే. తస్మాదేవం స్వమాత్మానం శివం కృత్వా అర్చయేత్ శివం. శం నిత్య సుఖం ఆనందం. శం అనేటటువంటి మాటకి నిత్యము, సుఖము, ఆనందము కలిపి కూడా చెప్పచ్చు. నిత్యము సుఖాన్ని, ఆనందాన్ని ఇచ్చేది, శాశ్వతమైనది, సుఖాన్ని కలిగించేది, ఆనందాన్ని కలిగించేది. సుఖము అంటే ఒకానొక వస్తువు అపేక్షతో కలిగే ఆనందం సుఖం. అంటే ఈ వస్తువు వల్ల నాకు సుఖంగా ఉంది, వాతావరణం చల్లగా ఉంటే సుఖంగా ఉంది, మంచి పరుపు మీద పడుకుంటే సుఖంగా ఉంది, ఇలా ఒక వస్తువు యొక్క అపేక్షతో ఉండేది సుఖం. ఆనందం అంటే నిరపేక్షకంగా మనసుకి సంతోషం కలిగేది ఆనందం. అటువంటి నిత్యముగా ఉండేది, సుఖాన్ని కలిగించేది, ఆనందదాయకమైనది అని అర్థం శం అనేటటువంటి మాటకి. ఇకారం పురుష స్మృత, పురుషుడు అనే సంగతిని మనం గుర్తు చేసుకోవాలి. అంతేకాకుండా వకార శక్తి అమృతం, వకారం అనేది శక్తి, అమృతమైనటువంటిది. అంటే పదార్థంతో సృష్టి జరగదు,
నడవదు, పదార్థంతో సృష్టి నడవదు. సృష్టి నడవాలి అంటే దానికి శక్తి కావాలి. వకారం అనేది శక్తిని, అమృత బీజం గనక అమృతత్వాన్ని కూడా కలిగిస్తుంది. మళ్ళీ దాని తర్వాత తర్వాత అకారం ఉంది కదా, దానివల్ల ఆనందం కలుగుతుంది. ఈ వీటి యొక్క కలయిక ఏదైతే ఉందో దానిని శివ అనేటటువంటి పేరుతో పిలుస్తూ ఉంటారు. అది దీర్ఘమైనట్టయితే శివ అవుతుంది, హ్రస్వమైనట్టయితే శివ అవుతుంది. అంటే మొత్తానికి శివ అనేటటువంటి పదానికి అర్థం ఏమని చెప్తున్నారు, తనని తాను శివుడుగా మార్చుకుని శివుణ్ణి అర్చించాలి అని చెప్పి మనకి చెప్పడం ఉంది. ఎప్పుడూ కూడా నా రుద్రో రుద్రమర్చయేత్ అంటారు. రుద్రుణ్ణి అర్చించాలి అంటే తాను రుద్రుడుగా మారాలి, తాను శివుణ్ణి అర్చించాలి అంటే తాను శివస్వరూపుడై ఉండాలి. అప్పుడు మాత్రమే శివార్చన చేయడానికి వీలవుతుంది. అందుకే అర్చన చేయడానికన్నా ముందు ఏం చేస్తూ ఉంటారు అంటే అంగన్యాస కరన్యాసాలతో ఏ దైవాన్ని మనం ఆరాధిస్తూ ఉన్నామో ఆ దైవాన్ని మనలో న్యాసం చేసుకుంటాం. అంటే పూజ మొదలుపెట్టేటటువంటి సమయానికి ఏ దేవతను ఆరాధిస్తూ ఉంటే ఆ దేవతా స్వరూపంగా ఆరాధించే వాళ్ళు మారిపోతూ ఉంటారు. అలా శివస్వరూపమై శివుణ్ణి అర్చిస్తూ ఉండడం అన్నది జరుగుతోంది. అటువంటిది శివ అంటే సర్వ మంగళములను కలిగించువాడు, శుభప్రదుడైనటువంటి వాడు, మేలు కలిగించేటటువంటి వాడు. మేలు అన్న దాంట్లో అన్నింటికన్నా గొప్ప మేలు ఏముందండి? మిగిలినటువంటి శుభాలు మేలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కొంతకాలం ఉంటాయి, ఆ తరువాత కాలగర్భంలో కలిసిపోతాయి. ఇవాళ మనకి సుఖం అనిపించింది, ఆనందం అనిపించింది, నాకు మేలు కలిగింది అనిపించింది, కొద్ది కాలం తర్వాత అది నాకు మేలు కాకుండా కూడా పోవచ్చు. ఇవాళ శీతాకాలంలో వేడిగా ఉంటే హాయిగా అనిపిస్తుంది, వేసవికాలం రాగానే చల్లదనం సుఖం అనిపిస్తుంది. అంటే ఒకప్పుడు సుఖం అనిపించింది, తరువాత సుఖం కాకుండా పోతోంది. ఒకప్పుడు సుఖం కాదు అనిపించింది, ఇప్పుడు సుఖంగా అనిపిస్తూ ఉంది. కనుక ఇవన్నీ తాత్కాలికాలు. శాశ్వతమైనటువంటి సుఖము ఆనందము మనకి మేలు కలిగించేది ఏది అంటే నిరతిశయమైనటువంటి నిశ్రేయసము అన్నారు. అంటే ముక్తి మోక్షము అని చెప్పబడేటటువంటిది అసలైనది. అలాంటివన్నీ కలిగించేటటువంటి వాణ్ణి మనం శివ శబ్దంతో చెప్తూ ఉన్నాం. బాగుంది. నమశివాయచ, శివుడికి నేను నమస్కారం చేస్తూ ఉన్నాను. నిత్యమైన సుఖాన్ని ఆనందాన్ని కలిగించేటటువంటి లక్షణం ఉన్న పురుష స్వరూపంగా ఉన్న అమృతత్వంతో మేళనం చేయబడినటువంటి ఆనంద స్వరూపుడికి నేను నమస్కరిస్తున్నాను. ఇంతకన్నా ఎవరైనా కోరుకోదగినటువంటివి ఏమైనా ఉన్నాయా? శాశ్వతత్వం కావాలి, ఇహలోకంలో ఉండగా సుఖం కావాలి, పరలోకంలో ఇక్కడుండగానే ఆనందము కావాలి, పరలోకానికి వెళ్ళిన తర్వాత ఆనందం మాత్రమే ఉండాలి, అమృతత్వం ఉండాలి. ఇన్ని బాగానే ఉన్నాయి. మరి తర్వాత రెండో మాట ఏముంది మంత్రంలో? శివతరాయచ, శివతరునికి కూడా నమస్కారము. ఎవరండి? శివుడే అందరికన్నా పైన ఉండేటటువంటి వాడు, సమస్తానికి అధినాయకుడైనటువంటి వాడు శివుడైనప్పుడు శివతరుడు ఎవరు? తర అనేటటువంటి పదానికి మనం పోలిక చెప్తూ ఉంటామే, అత్యధికం అంటే రెండిటితో పోల్చి చెప్పినప్పుడు ఇది మేలైనది. ఆంగ్లంలో చెప్పాలంటే కంపారిటివ్ డిగ్రీ, తమ అన్నది సూపర్లేటివ్ డిగ్రీ. అందుకే హెచ్చుతగ్గుల గురించి చెప్తూ తరతమ భేదాలు తెలియదా, తారతమ్యం తెలియదా అంటూ ఉంటాం. శివుడు అంటే శుభాన్ని కలిగించేవాడు, శివతరుడు అంటే అధికంగా శుభాన్ని కలిగించేవాడు. అధికంగా శుభాన్ని కలిగించేవాడు అంటే ఎవరు? శివుడు సుఖాన్ని కలిగించేవాడే, శుభాన్ని కలిగించేవాడైతే అంతకన్నా ఆయన కన్నా పెద్దవాడు ఎవరున్నారు అన్నప్పుడు ఇక్కడ ఈ పదాలకు ఉన్నటువంటి తత్వాలని మనం అర్థం చేసుకోవాలి. శివుడు అంటే శుభాన్ని కలిగించే తత్వం ఏదైతే ఉందో అది శివుడు. శివతరుడు అంటే మనం శుభం అనుకునేటటువంటి దానికన్నా అధికమైన శుభాన్ని కలిగించే తత్వం. ఏమిటది? అధికంగా కలిగించే శుభం ఏమిటుంది అంటే మానవులు ఏదైనా సాపేక్ష దృష్టితో మాత్రమే చూడగలరు. ఇది నాకు మంచిది అని అనుకుంటే అందరికీ లోకంలో సర్వజీవులకి మంచిది అవ్వాలి అనేటటువంటి నియమం లేదు. ఇవాళ నాకు ఇది మంచిది, ఇతరులకు అది మంచిది కాదు. లేదా ఇవాళ నాకు ఇది మంచిది, రేపు నాకు అది మంచిది కాకపోవచ్చు. అందువల్ల ఈ మంచి, మేలు, శుభము, మంగళము అన్నది ప్రతి మానవుడు కూడా సాపేక్షకంగా చూస్తాడు. అంటే రిలేటివ్ అంటారు.
ఇతరులతో ఇతరమైనటువంటి వాటితో పోల్చి చెప్పుకుంటూ ఉంటారు. అటువంటి ఏదైతే ఉందో అటువంటి శుభాన్ని కలిగించేవాడు. అంటే నాకు మేలైంది కలిగిస్తాడు. ఇతరులతో నాకు సంబంధం లేదు, నాకు ఇవాళ ఇక్కడ వాన పడాలి, ఎందుకంటే ఎండకు తట్టుకోలేకుండా ఉన్నాను, నా పొలాలు తడవాలి అని అనుకునేవాళ్ళు ఒకళ్ళైతే, 4 ఊళ్ళ అవతల ఉన్నవాళ్ళు ఏమనుకుంటారంటే నా పంట చేతికొచ్చింది, నేను కోసి ఇంటికి తెచ్చుకునేదాకా 2 రోజుల పాటు వాన పడకుండా ఉండాలి అని కోరుకుంటారు. అంటే వాన పడడం వీళ్ళకి మేలైతే పడకుండా ఉండడం వాళ్ళకి మేలు. నా మేలు ఏదైతే ఉందో ఆ శుభం నాకు కలిగించగలిగినటువంటి వాడు శివుడు. ఆయన తలుచుకున్నట్టయితే నా ఊళ్ళో వరకే వాన పడేట్టుగా చేసి అక్కడ కాస్త వాన పడకుండా చూడగలడు. మనకి తెలుసు కదండి, భాగ్యనగరంలో ఒక చోట వాన పడితే మరో చోట పడదు. కనుక ఈ రకంగా వ్యక్తులు తమ మనస్సుతో ఆలోచించి తమ పంచేంద్రియాల పరిమితికి లోనై ఆలోచించగలిగిన మనస్సుతో మేలని దేన్ని అనుకుంటున్నారో అటువంటి మేలు కూడా కలిగించగలడు. అటువంటి మేలు కలిగించినటువంటి వాడు శివుడైతే దీనికన్నా అతీతమైనటువంటి మేలు లోకంలో మరొకటి ఉంది. ఎవరికి అంటే మంచి చెడులు అనేటటువంటి భావన లేని స్థితి. మంచి చెడు భావన లేని స్థితి ఎట్లా ఉంటుంది? ఉండాలండి, భగవంతుడికి అదే ఉంది. భగవంతుడు సర్వవ్యాపి అయినప్పుడు, సమస్తంలో పరమాత్ముడు ఉన్నాడు అని మనం చెప్పేటప్పుడు, శివుడు సర్వవ్యాపి అని చెప్పేటప్పుడు రుద్రంలోనే చెప్తున్నాం కదా, తస్కరాయ దొంగకు కూడా నమస్కారం చేస్తున్నామన్నారు. మరి దొంగకి కూడా నమస్కారం చేస్తూ ఉన్నప్పుడు దొంగని నేను నమస్కరించే స్థితిలో ఉన్నానా? నాకుందా ఆ స్థితి? లేదు. వాడు దొంగ కనుక నేను నమస్కారం చేయను. కానీ ఆ స్థితికి ఎదిగినటువంటి స్థితిని మాత్రమే శివతర స్థితి అంటారు. అంటే సాపేక్ష బుద్ధితో ఇతరమైనటువంటి వాటితో పోల్చి ఇది మంచి ఇది చెడు అని చెప్పగలిగిన స్థితి నుంచి అధిగమించి సమస్తంలోనూ భగవత్తత్వాన్ని మంచిని చూడగలిగిన స్థితి ఏదైతే ఉందో అది శివతర స్థితి. ఎందుకు అంటే ఏది కూడా పనికిరాంది కాదు. వ్యక్తులకి పనికిరాదేమో కానీ సృష్టిలో పనికొచ్చేది. మనం అక్కర్లేదనుకుంటున్నటువంటి బొగ్గు పులుసు వాయువు చెట్లు స్వీకరించి పత్రహరితం తయారు చేసుకుంటున్నాయి. అవి వదిలేసినటువంటి ప్రాణవాయువుని మనం స్వీకరిస్తున్నాం. ఇది మనకు అక్కర్లేదు, వాటికి కావాలి. అది వాటికి అక్కర్లేంది మనకు కావాలి. అంచేత పనికిరానిది అన్నది లేదు, మేలైనది కాదు అని చెప్పేది లేదు, మంచి చెడు అనేటటువంటి ప్రసక్తి లేదు. మంచి చెడుల తేడా సాపేక్షంతో వస్తుంది తప్ప నిరపేక్షకంగా కాదు. నిరపేక్షకంగా మంచిని ఇవ్వగలిగిన స్థితిలో ఉండి ఆ స్వరూపంగా ఉన్నటువంటి వాడు శివతరుడు. కనుక ఎవరైతే శివుణ్ణి ధ్యానం చేస్తూ ఉంటారో, శివుణ్ణి పూజిస్తూ ఉంటారో, ఆయన అనుగ్రహం పొందుతారో వాళ్ళు వ్యక్తిగతమైన మంచి పొందటంతో పాటుగా మంచి చెడులకు అతీతమైనటువంటి శుభప్రదమైన స్థితి ఏదైతే ఉందో ఆ స్థితికి చేరుకుంటారు. అటువంటిది ఇవ్వగలిగినటువంటి వాడు గనక శివతరుడు అన్నారు. కనుక నమఃశివాయచ శివతరాయచ. ఆయనకు ఒక్క నమస్కారం చేసుకుందాం. స్వస్తి.